హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. చూసారు కదండి పోస్టర్, మనశంకర వరప్రసాదరావు మూవీ రివ్యూ అండి. ఇప్పుడే 7:30 షోకి అయితే మార్నింగ్ వెళ్ళడం జరిగింది. రివ్యూలోకి వెళ్ళే ముందు స్టోరీ అవుట్లైన్ చెప్తాను, వినండి. ఇది స్టోరీ అనేది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. మన శంకర వరప్రసాదరావు గారు చిరంజీవి నేమ్ అండి మూవీలోను. చిరంజీవి గారు అలాగే నయనతార ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కింద యాక్ట్ చేశారు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఒక ప్రాబ్లం వచ్చి విడిపోతారు. ప్రాబ్లం వచ్చి విడిపోయిన తర్వాత చిరంజీవి గారు పిల్లలకు ఏ విధంగా దగ్గరయ్యారు, తర్వాత పిల్లల ద్వారా నయనతారకి ఏ విధంగా దగ్గరయ్యారు, అలాగే చిరంజీవి మామగారికి చిరంజీవి గారికి కాంట్రవర్సీ ఏంటి అనేది అంటే స్టోరీ లైన్ అవుట్లైన్. ఇదే స్టోరీ. ఇందులో చిరంజీవి గారు అయితే మనకి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ టీమ్ లీడర్ గా వర్క్ చేశారు ఆయన పాత్ర. నయనతార అయితే ఒక బిగ్ బిజినెస్ మ్యాన్ రోల్ లో ప్లే చేసింది ఆవిడ. ఇంకా మన స్టార్టింగ్ చిరంజీవి ఎంట్రన్స్ ఉంటుందండి. చిరంజీవి గారి ఎంట్రన్స్ లో నార్మల్ గా ఉంటదండి. మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే చేయవలసిన చిరంజీవి ఎంట్రన్స్ నార్మల్ గానే ఉంటది. తర్వాత వచ్చి హుక్ స్టెప్ సాంగ్ ఉంటదండి. అది మైండ్ బ్లోయింగ్. హుక్ స్టెప్ సాంగ్ మైండ్ బ్లోయింగ్. ఆ ఏజ్ లో ఆ డాన్స్ లో ఆ స్టెప్ లో అలాగే ఆ సాంగ్ లో బీజిఎం సూపర్ గా ఉంది. ఇక ఆ వయసులో ఆ డాన్స్ లో అవన్నీ వేయాలంటే కష్టం కదండి. ఇప్పుడు మనమన్నా ఎవరన్నా జనరల్ గా ఏజ్ రిలేటెడ్ గా మన యాక్టివ్నెస్ అని ఉంటది. కాబట్టి మన ఏజ్ కి ఆ స్టెప్లకి ఆయన్ని ఎప్రిషియేట్ అయితే చేయాలి. చిరంజీవి అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది ఆ స్టెప్ ఆ పాటలో. తర్వాత స్టోరీ అలాగే వెళ్తుందండి. తర్వాత పిల్లల ఎపిసోడ్ వస్తుందండి. పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ బుల్రాజు ఆ స్టోరీ కూడా అది కొంచెం కామెడీ, అది కొంచెం ఎమోషనల్ బాండింగ్ తో బాగుంటది. ఇంటర్వెల్ వరకు అలా స్లోగా వెళ్తుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా స్టోరీ అలా స్టార్ట్ అవుతుంది. నేషనల్ ఏజెన్సీ సెక్రటరీ కింద స్టోరీ కొంచెం ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళని ఏ విధంగా నయనతారాన్ని కొంచెం ఇంప్రెస్ చేయగలడు అనేది మూవీ పాయింట్. ఇంకా లాస్ట్ 40 minutes క్లైమాక్స్ కి అయితే ముందు మన వెంకీ గౌడెస్ గా వస్తారు. ఆయన ఎంట్రీ సూపర్ గా ఉంటది. ఆయన వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ బాగుంటది. స్క్రీన్ ప్లే కూడా అప్పటి నుంచి కొంచెం స్పీడ్ గా ఉంటది. అప్పటి వరకు కొంచెం స్లో అయితే అనిపించింది, కానీ నాకు అప్పటి నుంచి స్పీడ్ గా వెళ్తుంది. చివరి 40 minutes సినిమా అద్భుతంగా ఉంటది. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఈ సంక్రాంతికి చూడవలసిన సినిమా అండి. అందరూ ఫ్యామిలీతో వెళ్ళాలి. ఒక సినిమాకి మనం ఎందుకు వెళ్తామండి? మనం సినిమాలకు వెళ్ళిన తర్వాత దాని గురించి ఒక పాయింట్ అని నేర్చుకోవాలి. ఆ పాయింట్ ఇందులో ఉంటది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో ఉండేదానికనే అదే. ఇప్పుడు ఫ్యామిలీని భార్యాభర్తల మధ్య బాండింగ్, అలాగే పిల్లలు, ఇవన్నీ కూడా ఎమోషనల్ బాగా కనెక్ట్ అయ్యి చూపించారు. అంతా బాగానే ఉంది. ఇంకా డైరెక్టర్ అనిల్ రావుపూడికి సంక్రాంతికి వచ్చిన ఇది 4వ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. సినిమా బాగుంది, ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది. ఆయన ప్రజలు అలాగే సంక్రాంతి టైంలో ఎలాంటి సినిమా తీయాలనేది ఆయన పబ్లిక్ ఆడియన్స్ నాడైతే కరెక్ట్ గా మ్యాచ్ పట్టడం వల్ల రెగ్యులర్ గా ఒకే ఫార్మాట్ లో సినిమాలు తీసినా హిట్ అవుతున్నాయి. ప్రతి సినిమాలో ఆయన కామన్ పాయింట్ భార్యాభర్తలు, ఈగో ఇలాంటివి ఉంటాయి. అవి మళ్ళీ రిపీట్ గా చూపించడం మాత్రం మనకి ఎక్కడ కూడా బోర్ అనిపించదు. అలా వెళ్తూ ఉంటుంది సినిమా. నాకైతే కొంచెం స్క్రీన్ పై కొంచెం స్పీడ్ గా ఉంటే బాగుంది అనిపించింది, కానీ సినిమా అయితే ఓవరాల్ గా బాగుందండి. అందరూ ఫ్యామిలీతో వెళ్ళవలసిన సినిమా కాబట్టి అందరూ కూడా ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ సినిమాకి వెళ్ళి చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. అలాగే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను చెప్పిన దానికి కంపేర్ చేసుకుని ఏమైనా ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.